మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 147 కీర్తన 14వ వచనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఈ మాటల ద్వారా. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు. ఆయనే మనకి సమాధానం. మన హృదయంలో సమాధానం ఉండాలన్నా, మన ఇంట్లో సమాధానం ఉండాలన్నా, మన సరిహద్దుల్లో సమాధానం ఉండాలన్నా దేవుడు తప్ప మనకి ఎక్కడ దొరకదు. మనము ఏ సమాధానం సంపాదించుకోలేము. మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడు మనకిస్తేనే సమాధానం దొరుకుతుంది. అదే అంటున్నాడు కీర్తనకారుడు, అంటున్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు. ఆయన వల్లనే మనము సమాధానంగా జీవించిన, సంతోషంగా జీవించిన, అభివృద్ధి పొందుతూ ఉన్న ఏదైనాను దేవుని వల్ల మాత్రమే మనము పొందుకోగలుగుతున్నాము. కానీ మరి ఎక్కడ మనం స్వశక్తితో మనం ఏమీ సంపాదించుకోలేము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నాడు. మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. మనకి వరి పంట దొరుకుతుంది, కొన్ని ప్రాంతాల్లో తృణధాన్యాలు పండుతాయి, కొన్ని ప్రాంతాల్లో గోధుమలు పండుతాయి. ఇజ్రాయేలీలకు గోధుమలు పండుతాయి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నాడు కీర్తనకారుడు. మంచి గోధుమలు అంటే మంచి సమృద్ధి అయిన ఆహారంతో మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుణ్ణి సేవిస్తూ ఆయన ముందు పెట్టుకుని మన జీవితాలు జీవించినప్పుడు మన సరిహద్దులలో సమాధానం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని కూడా అంటున్నాడు. మంచి ఆహారంతో మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని స్తుతించడం వలన, దేవుణ్ణి కలిగి ఉండడం వలన, దేవుణ్ణి మన యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని మరి ఒక చోట రాయబడినట్లుగా దేవుణ్ణి మనము కలిగి ఉండడం వలన మనం ధన్యులం అవుతాము. అంత మాత్రమే కాదు, మన సరిహద్దులలో సమాధానం ఉంటుంది. మంచి ఆహారంతో దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో మనము తెలుసుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 132:15 కూడా దాని ఆహారంలో నేను నిండారుగా దీవించేదను అంటున్నాడు. దేని ఆహారమును? మనము జీవించే ప్రాంతం యొక్క ఆహారం ఇజ్రాయేలీలకు ఇస్తున్నాడు వాగ్దానం. దాని ఆహారంను నేను నిండారుగా దీవించేదను అంటున్నాడు. దేవుని బిడ్డలు ఎక్కడుంటారో వారికి నిండారైన ఆహారం ఉంటుంది. నిండారుగా దీవించేదను అంటున్నాడు. నిండారుగా మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఏ గృహంలో ఉంటున్నామో దానిలో మనకి నిండారైన ఆహారం ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. దానిలో బీదలను ఆహారంతో తృప్తిపరిచేదను అంటున్నాడు. బీదలను కూడా ఆహారంతో తృప్తిపరుస్తాను అంటున్నాడు. కనుక బీదలైన వారు ధన్యులు అని కూడా యేసు ప్రభు వారు చెబుతున్న విధముగా ఇక్కడ బీదలను నేను ఆహారంతో తృప్తిపరిచేదను అంటున్నాడు. బీదలైన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడెదరు అని యేసు ప్రభు వారు ఎలా అన్నారో ఈ వాక్యము ద్వారానే ఆయన కూడా తెలియజేసి ఉంటారు మనకి. బీదలైన వారు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు అని యేసు ప్రభు వారు అన్నట్లుగా ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. దానిలోని బేదలను నేను ఆహారంతో తృప్తిపరిచేదను అంటున్నాడు. మనం ఎక్కడ ఉంటున్నప్పటికీ మన ప్రదేశం అంతటిని ఆశీర్వదింపబడుతుందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. దేవుడు మనల్ని సమృద్ధితో ఆశీర్వదిస్తాడని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము. ఎలా ఆశీర్వదిస్తాడు అంటే ఆయన దేవుడుగా కలిగి ఉండాలి, ఆయనను దేవుడుగా కలిగి ఉండాలి, ఆయనను సేవిస్తూ ఉండాలి, ఆయన బిడ్డలముగా మనము జీవిస్తూ ఉండాలి. అప్పుడు మనము సమాధానంతో నింపబడతాము, ఇంకా మంచి ఆహారంతో తృప్తిపరచబడతాము, ఇంకా బీదలైన వారికి సమృద్ధైన ఆహారం దొరికే విధముగా ఉంటుంది. ఇంకా మన ఆహారం నిండారుగా కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యముల ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుణ్ణి సేవిద్దాము, ఆరాధిద్దాము, ఆయన మీద పూర్ణముగా ఆనుకుందాము. మనకి లేమి అంటూ లేకుండా దేవుడు సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు.
మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిన బిడ్డలందరికీ నాయనా ఈ వాగ్దానములు నెరవేర్చండి ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. వినే బిడ్డలందరికీ వారి సరిహద్దులలో నెమ్మది దయచేయండి ప్రభువా. వారికి సంతృప్తికరమైన ఆహారం దయచేయండి ప్రభువా. మంచి ఆహారంతో మీరు తృప్తిపరచండి ప్రభువా. వారికి నెమ్మదైన జీవితం దయచేయండి ప్రభువా. నైనా మా ప్రభు మీ యొక్క కృపాక్షేమములు వినిచిన బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. వారు ఏమైనా బిడ్డలను రక్షించుకునండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగం దయచేయండి. కుటుంబాలను మీ నెమ్మదితో ఆశీర్వదించండి ప్రభువా. నైనా చూస్తున్న బిడ్డలను విశేషముగా దీవించండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలను విశేషముగా దీవించండి. ఈ కుటుంబాల ద్వారా మీరే మహిమ పొంది మమ్మల్ని దీవించి దేవుడు అనేందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.